ఫస్ట్ హ్యాండ్ కార్ కొనాలా సెకండ్ హ్యాండ్ కార్ కొనాలని ఎంతో మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. నేనైతే పర్సనల్ గా సెకండ్ హ్యాండ్ కార్ రికమెండ్ చేస్తా. ఎప్పుడు అంటే దాని యొక్క సర్వీస్ రికార్డ్ కంప్లీట్ గా షోరూమ్ అయి ఉంటాయి. అండ్ ఒకవేళ నా ఒక ఫ్రెండ్ ఎవరైనా అమ్ముతున్నా, నియర్ బై ఎవరైనా అమ్ముతున్నా, ఎందుకంటే ఫస్ట్ హ్యాండ్ కార్ కొనాలంటే మాక్సిమం ఆఫ్ దాని మనీ అంతా మనం గవర్నమెంట్ గా కడుతున్నాం, విచ్ ఇస్ అన్నెసరీ. ఇంకోటి అది అమ్ముతున్నప్పుడు కూడా మనకి చాలా డిప్రిసియేషన్ వాల్యూ ఉంటుంది. అదే సెకండ్ హ్యాండ్ అయితే మనం బేసిక్ గా ఒక 10 lakhs లో మనము అట్టిగా ఉందాం అనుకున్నాం అనుకో, అదే 10 lakhs లో మనం ఇంటికి స్కోడానో, ఈ ఫోక్స్ వేగనో, ఈ హోండానో, లేకపోతే మారుతిలోనే ఇంకొక బెటర్ ఆప్షన్ కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ సెకండ్ హ్యాండ్ లో ఏంటంటే కొంచెం బాగా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది, తిరగాల్సి ఉంటుంది, డ్రైవ్ చేయాల్సి ఉంటుంది, అవి చూడాల్సి ఉంటుంది, ఇది చూడాల్సి ఉంటుంది. కాకపోతే ఖచ్చితంగా చెప్తున్నా కదా, 100% వర్త్ అయితే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే రీసెంట్ గా మా ఫ్రెండ్ కి కూడా రికమెండ్ చేస్తే 12 lakhs లో వాడికి 1.5 టర్బోనే దొరికింది. అలాంటప్పుడు మనం కూడా వెయిట్ చేసి కొనుక్కుంటే మంచి క్రేజీ కార్ సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో అయితే మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఫస్ట్ హ్యాండే కావాలి ఇంట్లో ఒప్పుకోవట్లేదు అంటే నువ్వు ఆ బేసిక్ క్యాల్కులేషన్ చూపించి ఇంత సైజ్ చెయ్యి చూపియమాట, ఇదంతా గవర్నమెంట్ పోతుంది, మనకు కాదు అని ఈజీగా మనకి కన్వే చేసుకోవడానికి కూడా ఆప్షన్స్.